విద్యార్థులు, ఉద్యోగులు, ఆదివాసీ సమాజం ప్రతి బూత్లో లంబాడీలకు జీరో ఓటింగ్కు ప్రయత్నించండి. అసలు ఆదివాసీ గూడాలలో ఒక్క ఓటు కూడా లంబాడీలకు పోకుండా ఈ రోజు నుంచి వెళ్ళే యుద్ధం మొదలు పెట్టండి. ఎందుకంటే 2009 నుంచి వెళ్ళి 2019 వరకు 3 సార్లు ఎంపీగా ఎన్నిక కాబడిన బలరాం నాయక్ కానీ, సీతారాం నాయక్ కానీ, కవిత కానీ ముగ్గురు ఎవరు కూడా ఆదివాసీ గూడాలకు రాకుండానే ఇవాళ ఎంపీగా చలామణి మన ఆదివాసీ సమాజాన్ని పూర్తిగా దోపిడీ చేసి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాం. మరొకసారి కూడా 24 ఎన్నికల్లో కూడా ఆదివాసీ గూడాలకు రాకుండానే ఇవాళ అక్కడున్న ప్రజల యొక్క అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరగా చేసుకొని ఆదివాసులకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే పార్టీల బలహీనతలను ఆసరగా చేసుకొని ఇవాళ పూర్తిగా ఇప్పుడు 24లో కూడా లంబాడీని కైవసం చేసుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి మన బూతులలో లంబాడీలకు జీరో ఓటింగ్ ప్రయత్నించవలసిన బాధ్యత విద్యార్థుల పైన మన పైనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ వస్తలేవు, ఉద్యోగాలు వస్తలేవు, విద్య వస్తలేవు. ఇంకెంతకాలం మనం నష్టపోదాం, ఇంకెంతకాలం మనం మోసపోదాం. ఇప్పటికి చదువుకున్న విద్యార్థులు ప్రతి గూడెంలో, ప్రతి ఇంటిలో ఇవాళ డిగ్రీలో, పీజీలో, బీఈడీలో చేసి నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళే ఈ జీరో ఓటింగ్ కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. ప్రతి గూడెంలో యూత్ ప్రెసిడెంట్లు కూర్చొని సమావేశం నిర్వహించుకొని కొమరం భీం ఏ విధంగానైతే పోరాటం చేసిండో గూడెలను సమీకరించి, యువతను సమీకరించి రగల్ జెండా ఎగిరేసి జమీన్ పైన పోరాటానికి సంకేతం ఇచ్చిండో ఆ విధంగా గూడెంలో ఉన్న యువతనే ఇవాళ యుద్ధ రంగంలో యుద్ధ వీరులుగా వచ్చి ఓటు ద్వారా లంబాడీ లిస్టు అదనే నినాదాన్ని బలపరచుకోవాల్సిన సమయం, లంబాడీని తొలగించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందనేది తుడుం దెబ్బ నుంచి పిలుపునిస్తున్నాం.